గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా టీఆర్ఎస్ నేత ఎంఎన్ బర్త్డే, మొక్కలు నాటిన నేతలు. మహేశ్వరంలో సినిమా తారల సందడి, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ. వరద బాధితులకు నగరి ఎమ్మెల్యే అండదండ, ఆర్థిక సహాయం అందజేత. బందర్లో శాశ్వత మంచినీటి వ్యవస్థ కోసం డిమాండ్, నిత్యం నీరందించాలన్న సిపిఎం నేతలు. డీటెయిల్స్ చూస్తే పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 3 మసాజ్ కేంద్రాలను పశ్చిమ మండలం పోలీసులు తనిఖీ చేశారు. 3 పురుషులు, 3 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సంబంధిత స్టేషన్లకు అప్పగించారు. కేసు విచారణలో ఉంది. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నేత ఎంఎన్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ మొక్కలు నాటారు. పిల్లలకు బిస్కెట్లను పంచారు. తర్వాత ముప్పిడి నరసింహరావు ఆధ్వర్యంలో ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 100కు పైగా పుస్తకాలను పంపిణీ చేశారు. బండమైసమ్మ అంగన్వాడీ కేంద్రంలో అరటి పండ్లు పంచారు. ముప్పిడి నర్సింగ్, శివ, శంకర్, గోవింద్, రవీందర్ పాల్గొన్నారు. ఉదయపూర్వక పాఠశాల తరఫున, పాఠశాల స్టాఫ్ తరఫున, విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. పాఠశాలకు ఒక నోట్బుక్ ఇచ్చినా కానీ ఒక పిల్లోడికి ఎంతో సంతోషంగా ఉంటుంది. డ్రాప్అవుట్ కాకుండా, స్కూల్ మానివేయకుండా రెగ్యులర్గా రావడానికి అన్నతో ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా మా పాఠశాలకు, అలా మా ప్రభుత్వ పాఠశాలలకు అందజేయాలనేసి మేము కోరుకుంటూ అన్నకు మరొకసారి మా పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. నాంపల్లిలోని షాహీ మసీదును పునరుద్ధరించనున్నారు. ఈ విషయమై మసీదు కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో మసీదు కమిటీ చైర్మన్ సలీం, జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. मस्जिद का वर्क का काम आगाज़ हो चुका है और हमारे मिराज भाई और हम, हमारे इमाम साहब, सब यहाँ के मुसल्ली वगैरह, मुनीर साहब, सब लोग मिलकर जो है यहाँ पर सबकी कोशिशों से जो है इसको जो है हम लोग बोर्ड में पास करें. वक्फ बोर्ड में 70 लाख रुपए सेंक्शन करके भी 1 साल से ज़्यादा होगा, इसलिए डिले हुआ कि कोरोना चल रहा था. कोरोना की वजह से और कुछ ऑफिसर्स आ रहे थे, कुछ नहीं, फिर टेंडर बुलाकर जो है ना, गवर्नमेंट का काम है ये, तो अभी टेंडर भी हो चुका है, कॉन्ट्रैक्टर को भी दे चुके हैं. 48 लाख कुछ टेंडर दिए. उसमें फ्लोरिंग, मार्बल फ्लोरिंग और जो है ना पफ पैनल के साथ जो है मस्जिद भी एक्सचेंज करने का ये करे. पर अल्लाह का करम ये है कि हमारे सीएम साहब है और हमारे असद भाई वगैरह एमआईएम सब मिलकर एक टीम वर्क करके जो है जो भी काम है हम बराबर इसको अंजाम देंगे. पब्लिक गार्डन की मस्जिद का हो या और भी मस्जिदें जहाँ जहाँ भी है, कुछ भी ऐसी बात है तो बराबर वक्फ बोर्ड रेडी है काम करने के लिए. आप लोग प्रपोजल दीजिए, बराबर जो हो सकता है वक्फ बोर्ड से. बराबर वक्फ बोर्ड में फ़ंड भी है, इंशाल्लाह ताला हम लोग वो फ़ंड ऐसे कामों में यूज़ नहीं करें तो और कहाँ करेंगे हम लोग. तो ये काम के लिए भी हम लोग रेडी है. और यहाँ पर 70 लाख बोल के हम लोग सेंक्शन करें. ये काम होने के बाद हम लोग सेंट्रल एसी बनाएंगे बोले मस्जिद को, इंशाल्लाह ताला जो बोले वो भी आमली जामा पहनाएंगे. ये होने के बाद उसका भी टेंडर बुलाएंगे, फॉल सीलिंग और जो है ना एसी डक्टिंग वगैरह ये सब
बेहतरीन तरीके से जो है ना वजू खाने टॉयलेट वगैरह ये सब बनाएंगे वक्फ बोर्ड की तरफ से इंशाल्लाह ताला बनाएंगे। हम और हमारे मेरा साहब सब मिलके जो है ना एक टीम वर्क करके ये काम कराएंगे इंशाल्लाह। రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రామజూర్ సినిమా ప్రొడ్యూసర్ హీరో అభినవ్ సర్దార్ షాని సల్మాన్ సందడి చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయలక్ష్మి థియేటర్లో అభిమానులతో కలిసి హీరో సందడి చేశారు. రామజూర్ సినిమా చూశారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు దేవేందర్ నాయక్, సిద్ధార్థ్, సుధాకర్, చిన్ని పాల్గొన్నారు. కొద్ది సైడ్ ఈ రామసూర్ ఇంత పెద్ద సక్సెస్ చేసి మంచి కాన్సెప్ట్ని కంటెంట్ని మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు ఎస్పెషల్లీ మొత్తం మహేశ్వరం యూత్ పిల్లలందరూ సుధాకరు మన సిద్ధార్థ్ వీళ్ళందరూ దగ్గరుండి ఇంత పెద్ద ర్యాలీ చేసి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఒక ఘనంగా ఒక దిగ్విజయంగా ర్యాలీ చేసి ఈ సినిమాని జనాల్ని థియేటర్కి తీసుకొచ్చి సినిమా చూసేటట్టు చేశారు. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ అభిమానులకు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా అభిమానులకు ఇచ్చే మెసేజ్ ఒకటే ఏంటంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో చేసిన సినిమా, ఒక కొత్త కంటెంట్. మీరు కావాలంటే చూడండి, చూసిన తర్వాత మీరే చెప్తారు ఇలాంటి కంటెంట్ రాలేదు ఇంతకు ముందు. ఇది మీ యూత్ అందరికి కూడా, ఎస్పెషల్ యూత్కి ఈరోజు మనం మార్కెట్లో ఏం జరుగుతుందో, జనాలు బయట ఏం జరుగుతుందో అదంతా కంటెంట్ దీంట్లో ఉంటుంది. మన లైఫ్కి మనకి ఒక సంబంధించిన ఒక మోటివేషన్ కానీ, ఒక మనం ఏమైపోతున్నాం అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో మన వెనకాల మనం ఉంటూ ఏమైపోతుంది, వెనకాల ఉంటే మనల్ని ఇది చేసేవాళ్ళు, మనతో ఉంటూనే మనల్ని చీట్ చేసేవాళ్ళు, అలాంటి కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఏం నడుస్తుందో, మన లైఫ్కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవంతా మీకు ఒక మెసేజ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ రూపంలో మీకు చూపించాము. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి ఇంకా ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఈరోజు మహేశ్వరం రావడం మాకు మహేశ్వరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పిల్లలు నాకు ఫోన్ చేసి మేము అన్ని చోట్ల ర్యాలీ నిన్న దిల్సుఖ్ నగర్లో మెగా థియేటర్లో హౌస్ఫుల్ అయింది. హౌస్ఫుల్ అయిన తర్వాత జనాలందరూ ఇక్కడ నుంచి ఫోన్ చేసి మా ఏరియా కూడా రండి అంటే, మాకు పక్కనే ఇక్కడ హైదరాబాదు ఒక ½ అన్ అవర్, మాకు ఇప్పుడు లైవ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 3 o'clock మళ్ళీ వెళ్ళాలి. అయినా కానీ వీళ్ళంత ప్రేమగా ఆదరించి పిలిచినందుకు మేము డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మమ్మల్ని పిలిచి వాళ్ళు ఆదరిస్తున్నారంటే అదొక పెద్ద సపోర్ట్ మాకు. సో అందుకనే నో అనకుండా మేము వచ్చేసాము. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు ఇలాగే మీడియా మిత్రులందరూ మీరు ఇలాగే మమ్మల్ని మాలాంటి కొత్త వాళ్ళకి ఆదరించి సపోర్ట్ చేస్తే మీకు ఎప్పటికి మేము రుణపడి ఉంటాము. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఎమ్మెల్యే ఆర్కే రోజా వరద బాధితులకు అండగా నిలిచారు. నగరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం తరహా సహాయాన్ని అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి కేజీ కందిపప్పు, కేజీ నూనె, 25 కేజీల బియ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ 3 రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కోర్టులో వేసిన కేసు వారితో విస్తృతంగా చర్చలు జరిపి అందరికీ న్యాయం జరిగేలా కొత్త బిల్లుతో మళ్లీ వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గమనించాలని అన్నారు. బియ్యము ఇస్తాము కట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ చూశారు. సో ఎవరైతే రాజధాని రైతులు అలాగే కోర్టులో కేసులు వేశారో అందరితో కూడా చర్చిస్తారు. ఎందుకంటే 3 ప్రాంతాల వారికి ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విస్తృతంగా చర్చించి సమగ్రంగా అందరి దగ్గర వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని కొత్త బిల్లుతో మళ్ళీ శాసనసభకు రావడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మీ అందరూ కూడా గమనించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా
రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని రైతులకి వ్యతిరేకం కాదు. కానీ ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే హైదరాబాద్లో జరిగిన విధంగానే భవిష్యత్తులో జరిగితే ఆల్రెడీ వెనుకబడిన జిల్లాలుగా చెప్పుకునే రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర మళ్ళీ ఉద్యమాలకి పూనుకుంటే ఈ రాష్ట్రం ఇబ్బంది పాలవుతుంది. కాబట్టే ఖచ్చితంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తమ సమస్యలను పరిష్కరించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు తోట సంపత్ కుమార్ మాట్లాడారు. దేశానికి రైతు వెన్నెముక అని, రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృఢ సంకల్పంతో కృషి చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరారు. అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రైతుల విషయంలో, వరి పంట విషయంలో మరి ఇది ఫుడ్ గ్రెయిన్కి సంబంధించింది. ఇది దేశ ప్రజలు తినే ధాన్యం కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఒక రైతు కోణంలో, మరి ఇండస్ట్రీ యొక్క కోణంలో ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి రైతుకు అండగా ఉండి, రైస్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు అండగా ఉండి ఈ రైస్ ఇండస్ట్రీని కాపాడవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్తే. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుదూద్ తుఫాన్ సమయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారన్నారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానంగా తిరుపతి, కడప, చిత్తూరు, నెల్లూరు ఇలాంటి జిల్లాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర యాంత్రాంగం మొత్తాన్ని అక్కడికి పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను గాలి కొదిలేసి తమ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూన రవిబాబుని అర్ధరాత్రి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అత్యంత దారుణమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారి ప్రజా సమస్యలు పట్టించుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. అటువంటి కుటుంబం మీద ఎవరైతే విమర్శలు చేశారో రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రోజులు లెక్క పెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో వారికి పుట్టగతులు ఉండవు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చీగొట్టే పరిస్థితి వచ్చింది. అధికారం శాశ్వతం కాదు. అధికారం 5 ఏళ్ల, 3 ఏళ్ల, 4 ఏళ్ల అనేది గుర్తుపెట్టుకుంటే ఎవరు అటు మాట్లాడరు. కనీసం ఇంట్లో కూడా గౌరవం పోగొట్టుకునేటువంటి పదాలను వాడినటువంటి, మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడైనా క్షమాపణ చెప్పి, ముఖ్యమంత్రి గారు అయితే వారి మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేసి అసెంబ్లీ ప్రతిష్టను కానీ, శాసనమండలి ప్రతిష్టను కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మంట గలపొద్దు. మీకుండేది అధికారం 5 ఏళ్ళు. మీరు 5 ఏళ్ళు ఉంటారో లేదో మీకే తెలియదు. అటువంటి వారు భవిష్యత్తును నాశనం చేయరు. మంచివారు రాజకీయాల్లోకి రావాలంటే గౌరవం ఉండాలి. అసెంబ్లీ అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థల మీద గౌరవం ఉండాలి. మీకు ఇచ్చిన 5 ఏళ్ల అధికారంలో రాబోయే భవిష్యత్తు, రాబోయే యువత అనేక ఆలోచనలతో రాజకీయాల్లోకి వస్తారు. న్యాయవాదులు, డాక్టర్లు, ఎవరైతే భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటువంటి సర్వీస్ చేయాలనేటువంటి వారు ఉంటారో వారి ఆలోచనల్ని ఈరోజు మీ భాష కానీ, మీ పదాలు కానీ, మీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు కానీ, ఇటువంటి చట్టసభల్లోక మేమా అనేటువంటిది ఆలోచన కలిగిస్తూ ఉన్నారు. అంటే మంచి వాళ్ళకి రాజకీయాల్లో రాకుండా చేసే దుర్మార్గపు ఆలోచన కనపడుతూ ఉంది. ఇకనైనా జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. వారి మీద చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులోనైనా ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు మాట్లాడకుండా మీ సైడ్ మీరు ముందుకొస్తే మా సైడ్ మేము రెడీగా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు, అసభ్యకరమైనటువంటి పదాలు, ప్రజలు చీకొట్టేటువంటి పదాలని వాడకుండా కూడా ముఖ్యమంత్రి ముందుకు రావాలి.
వరద బాధిత కుటుంబాలకు జనసేన అండగా నిలిచింది. ఆ పార్టీ నేతలు చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామం శాంతినగర్ కాలనీలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. తర్వాత అక్కడి వారి కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల లక్షల ఎకరాల్లో పండిన పంట నీళ్ల పాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మున్నీర్, పసుపులేటి సాయి, యోబు, కోటేశ్వరమ్మ, లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం యొక్క ప్రజలు అత్తలకొత్తలు అవ్వడం, వారి యొక్క ఆస్తులని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ వర్షాభావం వల్ల అనేక లక్షల ఎకరాల పొలం నీటి పాలవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పోగొట్టుకోవడం జరిగింది. కొన్ని గ్రామాలైతే ఊళ్ళు తుడిచిపెట్టుకోవడం కూడా జరిగింది. ఈ వర్షాభావం వల్ల 200 మంది పైగా ప్రాణాలు కూడా అవడం జరిగింది. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తును చూసి ఈ రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఈ యొక్క విపత్తుని బాహ్య ప్రపంచానికి తెలియకుండా కేవలం ఈ యొక్క చిట్లపురానికే ఈ అవడం వలన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులు పిలుపునడం జరిగింది. ఏదైతే ముంపు గ్రామాలు అయినటువంటి గ్రామాలని పంట పొలాన్ని నేరుగా మీరు సందర్శించి వారికి తోడుగా అండగా మీరు నిలవాలని గారికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో శాంతినగర్ కాలనీలో నిన్న బాగు 20 కుటుంబాలు నీట మునిగాయి. ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. అది చూసిన తర్వాత మా గణపవరం గ్రామ జన సైనికులు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో పరమావధి కాకుండా ప్రజలకు తోడుగా కష్ట నష్టాల్లో ఉండాలనే యొక్క ఆలోచన ఈ మా చిలకలూరిపేట జనసేన పార్టీ నిరంతరం ఆయన యొక్క మాటకి విలువించి మేము ప్రజలకు అందుబాటుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా నగరిలోని వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిశీలించారు. వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం తరపున అందరినీ ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ అమర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. బందర్లో శాశ్వత మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిపిఎం కోరింది. ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయాలని ఆ నగర కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు. బుట్టాయిపేటలోని జ్యోతి బాపులే విజ్ఞాన కేంద్రంలో నగర కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ సభ్యులు సిహెచ్ జయరావు, ఎండి యూనాస్ పాల్గొన్నారు. గొల్లపాలెం రోడ్డు కూడా మూసేసి రోడ్డు మీద పడేసేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మేము కోరేది ఏంటంటే అక్కడ కమిషనర్గా పెద్ద పెద్ద అవార్డులు సంపాదించిన కమిషనర్గా అక్కడ కాలుష్యం జరిగిపోతుంటే దుర్గంధం వస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఎందుకు బుల్డోజర్తో పైకి ఎందుకు రోడ్లు క్లీన్ ఎందుకు చేయట్లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ అనేటువంటి చెప్తున్నటువంటి వీళ్ళు అక్కడ అస్వచ్ఛత అయినటువంటి కారకులు పాలకవర్గం అనేటువంటిది మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం బాధ్యత వహించాలని మాత్రం పాలకవర్గం బాధ్యత వహించాలని కోరుతున్నాం. అది ఉన్నటువంటిది తక్షణమైనటువంటి యుద్ధ ప్రాతిపదికగా ప్రజల మీద దుర్వాసన వస్తున్న ప్రాంతం అనేటిది ఏంటంటే 4 ప్రక్రియలను తీసుకొచ్చేసి రోడ్డు క్లియర్ చేసి పైకి వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే 3 ప్రాంతాలకు న్యాయం చేసేలా 3 రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చాయని అన్నారు. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందాలన్న
చేయాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజలు తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. కాబట్టి వికేంద్రీకరణైన సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని ఆయన వివరించారు. విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ ఆయన ముగించారు. చాలా సుదీర్ఘంగా రాజా చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో 3 రాజధానుల నిర్ణయం వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు. 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో 1956లో కర్నూలు నుంచి రాజధాని కానీ గుంటూరు నుంచి హైకోర్టు కానీ రెండూ కూడా హైదరాబాద్కు ఏ రకంగా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఏ రకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అప్పట్లో కాంట్రవర్షియల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తానిక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండల పరిధిలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పనులపై 7 జిల్లా రీసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు జరిగాయి. ఈ విషయాన్ని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రాంబాబు వెల్లడించారు. ఆయా పనులపై అభ్యంతరాలు, అభియోగాలపై చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీటీసీ కాకర్ల సత్యనాయుడు, జెడ్పీటీసీ బి వెంకటలక్ష్మి సమక్షంలో నివేదికను ప్రజావేదిక ముందుంచారు. సమావేశంలో కొవ్వూరు జెడ్పీటీసీ బి వెంకటలక్ష్మి, ఎంపీటీసీ కాకర్ల సత్యనారాయణుడు, రాష్ట్ర రీసోర్స్ పర్సన్ కేవీకే అప్పలనాయుడు, ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, తణుకు ఏపీడీకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీసీలు కొద్దిగా ఇది నా పని అని మేధేశం చేశారు. అక్కడ బతికిన మొక్కలు మీకు 100 పనులు ఉంటాయి, నేను అర్థం చేసుకోగలుగుతాను. మరి 2 కోట్ల రూపాయలు కదా, ఇవి డబ్బులే కదా. మీరు వృక్ష సేవకులు పెట్టారు కదమ్మా గ్రామాల్లో, వాళ్ళకి బాధ్యత చెప్పి మరి పెంచాలి కదా. అదే సమాధానం దయచేసి. వేస్ట్ కదా, చాలా బాగా చేసాం కానీ చచ్చిపోయి. ఏ సమాధానం అది? పెంచండి, మళ్ళీ చేయించండి. మీకు బోల్డ్ సైన్యం ఉన్నారు విలేజ్లో, మాకెంత సైన్యం ఉన్నారు, మీకు అంతే సైన్యం ఉన్నారు, అవునా? మరి ప్రతి లేడీ ఇప్పుడు గ్రూప్లో సభ్యురాలే.
రెస్పాన్సిబిలిటీ పెట్టండి, పెంచండి. మొక్కలు పెంచడం కంటే ఇంకా మంచి పని ఏముంటుంది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా టీఆర్ఎస్ నేత ఎంఎన్ బర్త్డే, మొక్కలు నాటిన నేతలు. మహేశ్వరంలో సినిమా తారల సందడి, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ. వరద బాధితులకు నగరి ఎమ్మెల్యే అండదండ, ఆర్థిక సహాయం అందజేద్దాం. బందరులో శాశ్వత మంచినీటి వ్యవస్థ కోసం డిమాండ్, నిత్యం నీరందించాలన్న సిపిఎం నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.